ఓకే. నమస్కారం. శ్రీమతి సువర్ణ విజయ గారికి స్వాగతం. కెనడా కెనడా నుంచి సువర్ణ విజయ గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎందుకంటే ప్రముఖ సాహితీవేత్త, కెనడాలో స్థిరపడ్డ మంత్ని ఆ, మంత్ని వ్యక్తి, అద్భుతమైన తన సాహితీ తెలుగు లోపల అద్భుతమైన ప్రతిభ సాధించి ఎన్నో పురస్కారాలు, అలాగే ప్రముఖ కెనడా పత్రిక తెలుగు తల్లిలో ముఖ చిత్రం మీద కూడా తమ ఫోటో ఈ విధంగా ఈ మధ్య ఫిబ్రవరిలోనే మనకు రావడం చూసాం. అందరం కూడా మన మంత్రిని అంతా గర్వించింది, అలాగే తెలుగు జాతి కూడా గర్వించింది. సో శ్రీమతి విజయ్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను ఈ సందర్భంగా. నమస్కారం. నమస్కారం. రామ్ ప్రసాద్. సో ఒక్కసారి మీరు మీ మీ పరిచయం మీరే చేసుకోండి. ఎందుకంటే తెలుగు ఇప్పుడు చాలా మంది మీ పత్రికను చదువుతుంటారు ఆన్లైన్ లో కూడా. అలాగే అంటే ఫిజికల్ గా కూడా ఉంటుందా ఈ పత్రిక, లేకపోతే ఓన్లీ ఆన్లైన్ లోనే? అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఏంటంటే నా పరిచయం అంటే బాగా చెప్పి ఆల్రెడీ పరిచయం చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు ఇప్పుడే. అయినా నా గురించి చెప్పమంటే ఏమంటే నేను ఈ పత్రిక ఏదైతే ఉందో తెలుగు తల్లి పత్రిక, అందులో నా గురించి రాశారు. ముఖ చిత్రం వేసిన సంచికలో నా గురించి ఉన్నది. అయితే అందులో రాసిన ప్రకారమే నేను ఈరోజు మాట్లాడతాను. అదే విషయాలు చెప్తాను. అంటే కెనడాకు వచ్చి మేము చాలా ఏళ్ళు అయినా కూడా తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో కొంతమందిని కలిసి ఇట్లా సాహితీ రంగంలో కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. అలా నిర్ణయించుకున్న ముందుగా మాకన్నా అందరికన్నా ముందు తెలుగు తల్లి వాళ్ళు నిర్ణయించుకొని అందరినీ చేరదీశారు. అందులో వాళ్ళతో నాకు కూడా చేరడం అవకాశం లభించింది. ఆ తర్వాత అక్కడనే కొంచెం వృద్ధి చేస్తూ ఆ ఇలా పత్రిక వెలువడింది అని తెలిసినప్పటి నుంచి కొంచెం అందులో పాల్గొనడానికి ప్రయత్నించాను. అయితే ఈ పత్రికలో ఒకవైపు కథలు, కథానికలు, కవితలు, చిత్రాలు, రకరకాలు మన వాళ్ళు తెలుగు వాళ్ళు వేసినవి వేసి ప్రచురిస్తూ ఉంటారు. ఇది నెలకొకసారి వెలువడుతుంది, ప్రతి నెల. అయితే ఈ నెలలో నేను చేసిన ఏదో కొద్ది సాహిత్య కృషికి వాళ్ళకి సంతోషం కలిగి నా ముఖ చిత్రంగా వేశారు. ఆ విషయం గురించి ఇప్పుడు ప్రసాద్ గారు వివరించమంటే మాట్లాడుతున్నాం మనం. అదన్నమాట. సో అంటే అంటే మీకు ఎప్పుడు ఈ విధమైన ఆలోచన కలిగింది? అంటే ఈ సాహితీ రంగంలో ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని ప్రేరేపించిన? అంటే ఎవరు ప్రేరేపించారు మీకు? అంటే ఎవరి ద్వారా మీరు ఈ రంగంలోకి రావడం, అలాగే ఇంత పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత కూడా అంటే మీరు ఒక నార్మల్ గా ఉన్నారు. చాలా మంది చిన్న చిన్న వాటికే ఈ కాలం ఎంతో లెవెల్ కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తారు. కానీ మీరు ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటూ, అంటే చిన్నగా, అంటే అంత పెద్ద విషయాన్ని కూడా మీరు చాలా చిన్నగా చూపించారు. బట్ అది మీ గొప్పదనానికి నిదర్శనం. అలాగే అంటే మీకు ఎవరు ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? అంటే మీకు ఆలోచన ఎవరిది? అంటే ఎలా స్టార్ట్ చేశారు? కొంచెం అలా స్టార్ట్ చేస్తూ మనం ముందుకెళ్దాం. అసలు ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి అలా స్టార్ట్ చేస్తే మనం నిజం చెప్పాలంటే ఆ ప్రేరణ అనేది భగవంతుడే కల్పిస్తాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశం వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడటమే చాలా తక్కువ. అది కాకుండా మేమున్న ప్రాంతంలో ఫ్రెంచ్ భాష చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఇప్పుడు ఆఫీసులలో పనిచేసిన, బయటికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఫ్రెంచ్ భాషే మాట్లాడతారు. అది నేర్చుకోవడం ముఖ్యం. మేము వచ్చిన కాలంలో ఇంకా ఎక్కువ ఉండేది. మేము వచ్చి 40 ఏళ్ళకి పైగా దాటిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఉండేది. అయితే ఆహ్, మన మన ఈ చిన్న చిన్న వయసులోనే వచ్చేసాను ఇక్కడికి పెళ్లి కాగానే. అప్పుడు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే మాట్లాడడం. అక్కడ ఇంట్లో తెలుగులో మాట్లాడతాం కాబట్టి ఇంగ్లీష్ అంతంత మాత్రమే. అటు ఇంగ్లీష్ నేర్చుకొని, అంటే ప్రాక్టీస్ చేసుకొని, ఇటు ఫ్రెంచ్ మొదటి నుంచి చిన్న చిన్న అక్షరాల దగ్గర నుంచి నేర్చుకొని, పదాల దగ్గర నుంచి నేర్చుకొని, అది ఇంప్రూవ్ చేస్తూ వస్తే ఇవన్నీ మధ్యలో ఏమవుతుందంటే ఒక 10 ఏళ్ళు ఇలాగే గడిచిపోతుంది. ఉద్యోగాలు
ఇక్కడ లోకల్ వాళ్ళతోటి మనం కలిసి మెలిసి ఉండడం, వాతావరణానికి అలవాటు పడడం అలా సరిపోతుంది. ఆ తర్వాత అనిపిస్తుంది మన భాష ఏది, ఇవన్నీ భాషలు నేర్చుకుంటున్నాం, ఇవన్నిట్లో కలిసిపోతున్నాం, కానీ మన భాషను కూడా మనం ఆ, ముందుకు సాగాలి. మన భాషలో కూడా మనం వీలైనంత కృషి చెయ్యాలి. ఇక్కడ వ్యాపించి చేయాలి, ఉన్న వాళ్ళకి చెప్పాలి, పిల్లలకు నేర్పించాలి. ఇటువంటి ఆలోచనలతోటి కొంతమంది తెలుగు గ్రూప్ అని ఒకటి చేసుకున్నాం. సరే, ఆ తెలుగు అంటే మేము ఎవరెవరి నగరాల్లో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వచ్చి అక్కడ పిల్లలకు తెలుగు నేర్పించడం అలా అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మాత్రం వెబ్ ద్వారా అనేక నగరాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏకమై ఒకటేదన్నా పెట్టుకుందాము అనే ఆలోచన వచ్చింది. అలాగా ఇప్పుడు పత్రిక అయినా ఇది ఎలక్ట్రానిక్ ద్వారానే, మీడియం ద్వారానే వెలువడుతుంది. అలా ప్రింట్ పత్రికలాగా ఉండదు. కాబట్టి ఈ వెబ్ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇక నన్ను ప్రేరణకు నాకు కలిగింది ఏంటంటే, ముఖ్యంగా మా నాన్నగారు స్వర్గస్థులైనారు, శ్రీ సువర్ణ ప్రభాకర్ రావు గారు. ఆయన ప్రభాకర్ గారే అని అంటాము, శర్మ గారు, రావు గారు కాదు. అయితే ఆయన అలా చెప్తారు. మా నాన్నగారు శ్రీ సువర్ణ ప్రభాకర శర్మ గారు మంతని వాస్తవ్యులు. నేను కూడా నా జన్మస్థలం కూడా మంతెని. వారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా, ఏది చేసినా ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. చిన్న పని చేస్తే బాగా మెచ్చుకునేవాళ్ళు. అలా మెచ్చుకుంటే ఏమవుతుందంటే మనకులో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది బాగా వృద్ధి చెందుతుంది. అయితే ఆయన ఎంత ప్రేమగా అంటే, ఆ నా బిడ్డ ఇలా చేసింది చూడు అని ఎవరికైనా చూపించి, చిన్న చిన్నవే. అప్పుడు ఆ నెలకొల్పిన మనసులో నెలకొన్న ఆ ఆ ఆత్మస్థైర్యం రాను రాను పెరుగుతూ వస్తుంది. కానీ అది అహంకారంగా మారకుండా చూసుకునేది మన బాధ్యత. ఓహో, నన్ను ఇంతమంది మెచ్చుకుంటున్నారు, మా నాన్నగారు మెచ్చుకున్నారు చిన్నప్పుడు, అందుకని నేను గొప్ప అనే అహంకారం మటుకు నాన్నగారు రానివ్వలేదు. నువ్వు బాగా చేస్తున్నావు, బాగా చదువుతున్నావు, బాగా వృత్తిలోకి వస్తున్నావు, కానీ ఇంకా ఇంకా రావాలి అంటే ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. నిత్య విద్యార్థిగా రోజు నేర్చుకుంటూ ఉండాలి, అప్పుడే ఇంకా అభివృద్ధి సాధ్యం అని చెప్తుండేవాడు. అది నా మనసులో బాగా నాటుకుపోయింది. అయితే ఇంతకుముందు రాంప్రసాద్ గారు అన్నట్టు, ఆ, ఇంత సాధించినా మీకు అహంకారం ఎందుకు అంటే, అహంకారం ఎందుకు? అమ్మవారు ఇచ్చిన విద్య, దేవి దేవతలు ఇచ్చిన విద్య ఇవాళ ఉండొచ్చు, ఏదైనా అయితే రేపు పోవచ్చు. అంతలో అహంకారం పడితే ఆ గొప్ప అనుకుంటే చెప్పలేం కదా. అందుకని ఎప్పుడు మనకు వచ్చిందేదో ఇతరులకు పంచుతూ మళ్ళా ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలని, ఆ అమ్మవారికి థ్యాంక్ యూ, అదే కృతజ్ఞతగా ఉండాలని నా అభిప్రాయం. అంటే తెలుగు సాహిత్యానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. నన్నయ్య గారు, తిక్కన, ఎర్రన వీళ్ళందరూ కూడా అంటే మహాభారతం అంటే మొదటి కావ్యం, ఆది కావ్యం, అటు మహాభారతం, అలాగే భాగవతం, అంటే ఎన్నో రకాలుగా తెలుగు లోపల ఎన్నో కావ్యాలు వచ్చాయి, ఎన్నో అంటే పురాణాలు వచ్చాయి. అవన్నీ కూడా అంటే మిమ్మల్ని ప్రేరేపించిన అంశం అంటే మీకు ఎవరన్నా ఒక కవి నచ్చారా? ఆ కవి ద్వారా మీరు అంటే ప్రేరేపితం అయ్యారా? సో అంటే మీ లోపల ఎలా స్టార్ట్ అయింది, ఎలా జ్వలించింది, అంటే ఎలా ఈ విధంగా అంటే తెలుగు వారికి అంటే ముఖ్యంగా తెలుగు జాతికి, అలాగే ముఖ్యంగా తెలుగుకి సేవ చేయాలనుకునే మీ ఆలోచన? ఎందుకంటే మీరు ఉన్నది చుట్టూ ప్రాంతం అంటే అక్కడ ఫ్రెంచ్, ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాంటి ప్రాంతంలో అంటే మేము ఇక్కడ తెలుగులో ఉండి కూడా తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. అలాంటిది మీకు తెలుగు కోసం సేవ చేయాలని ఆలోచించింది అంటే ఎట్లా ఆలోచన వచ్చింది? ఎట్లా ఆలోచన వచ్చిందంటే చెప్పగలను, బట్ ప్రేరేపణ అంటే ఒక ఒక మన కవిని కానీ, ఒక విద్వాంసుల్ని కానీ పేర్కొని ఇది అని చెప్పలేదు. ఎందుకంటే అందరి ఇది కృషి ఎంతో ఉన్నది. పోతన భాగవత పద్యాలు తీసుకొని ఇదే ప్రేరేపణ అని చెప్పలేను, ఆ మహాభారతం చదివి ఇదే అని చెప్పలేను. ఎందుకంటే ఇవన్నీ కలిపితేనే మన సంస్కృతి, ఇవన్నీ కలిపితేనే సాహిత్యం.
ఒక్కటి ఒక్కళ్ళ వల్ల అయితే అదే మార్గంలో వెళ్తాం. అన్ని మార్గాల్లో వెళ్ళాలంటే అందరిది ప్రేరేపణ ఉంటుందన్నమాట. ఇక మన భాష ఎందుకు విస్తరింపజేయాలని ఉందంటే, మన దేశం ఎందుకో మన ప్రాంతంలో మన రాష్ట్రాల్లో మాట్లాడడం చాలా చాలా తగ్గిపోయింది తెలుగు. చాలా విచారకరం అది. అయితే ఏమవుతుందంటే పరాయి అది వదిలేసి వచ్చి పరాయి దేశాలకు వస్తే అప్పుడు మా మాధుర్యం తెలుస్తుంది. ఎంత మన భాషలో ఉన్న మాధుర్యం, మన మన సంస్కృతిలో ఉన్న ఆ లోతుదనం వేరే లేకపోతేనే అనుభవించాలని అనిపిస్తుంది. ఎదురుగా ఉండి మన చుట్టూ ఉంటే మనం పట్టించుకోమనుకుంటాను. అదే జరిగింది. ఈ దేశాలకు వచ్చి వివిధ దేశాలకు వెళ్ళిన వాళ్ళే తెలుగుని ఇంత ఆదరించి అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు, ఆచరిస్తున్నారు అనంటే అది ముఖ్య కారణం. ఇప్పుడు మన మాతృభాష అంటారు. ఎందుకంటే మన మాతృభూమి, మాతృభాష తల్లి వంటివి గదా! తల్లికి దూరం అయితే ఎప్పుడు మనం ఆ తల్లిని తలుచుకుంటూ ఉంటాం. తల్లికి దగ్గర కావాలని. మరి ఇవన్నీ మాతృ సమానాలే. కాబట్టి అవన్నిటిని మనం వాటిలో కలిసి ఉంటే మాతృ దేవత మనల్ని ఆశీర్వదిస్తుంది అని నా అభిప్రాయం. సో అంటే మొదట 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 మీరు రాసిన అంటే అటు ప్రబంధం, కావ్యం అంటే ఇట్లా ఉంటాయి కదా. అంటే ఎక్కువ పద్యాలు రాసేదా, అలాగే గద్యం నుంచి రాశారా, అలాగే కథలు రాశారా, అలాగే నవలలు రాశారా? అంటే మీ వెబ్సైట్ గురించి పూర్తిగా ఒక వివరించండి. అలాగే మీరు యూట్యూబ్ లో అంటే పెడుతున్నప్పుడు మీ లింక్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే దానివల్ల వెబ్సైట్ కూడా అందరు చూస్తారు. అలాగే దాని గురించి మీరు కొంచెం వివరిస్తే బెస్ట్. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, అంటే మీకు ఎంతమంది అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, అంటే ఇష్టపడుతున్నారా, అంటే ఏ విధంగా ఇష్టపడుతున్నారు, అంటే మిమ్మల్ని అంటే రెగ్యులర్ గా అంటే ఈ బుక్ ద్వారా అంటే వెబ్సైట్ లో అంటే మిమ్మల్ని టచ్ చేసి అంటే మిమ్మల్ని మామూలుగా మాట్లాడే అవకాశం ఉంటుందా, అంటే ఏమైనా కమెంట్స్ చేసే అవకాశం ఉంటుందా, దానివల్ల మీరు ఇంకా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉంటుందా, ఎలా డెవలప్ చేశారు ఆ వెబ్సైట్ ని, అలా కొంచెం వివరాలు చెప్పండి. తప్పకుండా చెప్తాను. అది ఎలా మొదలైంది అంటే మళ్ళా ఈ సోషల్ మీడియానే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేదాన్ని, తెలుగు పుస్తకాలు. ఏవైనా మా అమ్మకు ఉత్తరాలు రాస్తే అందులో రాసుకునేదాన్ని. కానీ పెద్ద సాహిత్యపరంగా అందులో ఏమి ఉండకపోయేది. మామూలు ఇంటి విషయాలు ఒక విషయం ఏంటంటే అమ్మ ఎప్పుడు అనేది మధ్య మధ్యలో ఇంగ్లీష్ ముక్కలు పెట్టి నువ్వు ఉత్తరాలు రాయొద్దు అని. మరి 40 ఏళ్ల కిందట వచ్చిన వాళ్ళం ఉత్తరాలు మాత్రమే రాసుకునేవాళ్ళం కదా! అయితే ఈమెయిల్‌లు అటువంటివి లేవు. అయితే ఆ ఉత్తరాలను ఇంగ్లీష్ ముక్కలు పెట్టి రాస్తే నాకు చదవడం ఇబ్బంది అవుతుంది. నువ్వు మొత్తం తెలుగులోనే రాయి అంటే. అసలు అదే అదనుకుంటా పునాది. మొట్టమొదటి పునాది. అప్పుడు కరెక్ట్. ఈ లెటర్స్‌లో ఉత్తరాల్లో మొత్తం తెలుగులో రాయడానికే ప్రయత్నించాను. అలా మెల్లిమెల్లిగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఎవరిదన్నా పుట్టినరోజు అలా ఏమన్నా అవుతే ఏదన్నా రాయాలనిపించేది. చిన్న 2 వరుసలు మాత్రమే. అలా రాసుకుంటునేదాన్ని. కానీ ఎవరికి పంపిస్తాను? అది ఎవరికి పంపించేందుకు అప్పుడు లేకుండే. అయితే మొట్టమొదట ఫేస్‌బుక్ అని మొదలైన తర్వాత అందులో ఏదో చూద్దామని చేరాను. అయితే అప్పుడు కొత్తగా ఫేస్‌బుక్ మొదలైంది గాబట్టి ఇలా కవితలు రాయమని ఏదన్నా ఒక బొమ్మ ఇచ్చి ఆ బొమ్మ మీద రాయమని పెట్టేవాళ్ళు. ఒకసారి ఒక ఒక బృందంలో ఇలా చేరి ఆ బొమ్మకు గురించి నా నా కవితా ధోరణిలో ఒక 4 లైన్‌లు రాసి పంపించాను. వాళ్ళకి అది ఎంత నచ్చిందంటే అదొక పోటీలాగా పెట్టి పోటీలో ప్రథమ బహుమతి ఇచ్చారు నాకు. అది నాకు ప్రేరణ కంగ్రాచులేషన్. కలిగించింది. అప్పటినుంచి ఓహో! ఇలా రాస్తే కూడా అలా మెచ్చుకొని అభినందించే వాళ్ళుంటారా? ఇలా బహుమతులిచ్చే వాళ్ళుంటారా? అని అప్పుడని ఓహ్! అయితే రాస్తూ వెళ్తాను ఆహ్, అలా మొదలైంది. ఒక 100 రాసేసాను. ఒక ఒక రోజుకోటి, రోజుకోటి, రోజుకోటి అన్నట్టు. ఆ తర్వాత అదే అలాగే చూస్తుంటే ఎవరో గజల్స్ రాయడం కనిపించింది. అసలు తెలుగులో గజల్స్ అన్నవి మనం వినుండం కదా! ఆహ్, పైగా అది కూడా ఎంత చక్కగా లయబద్ధంగా పాడడం, వినడం అవన్నీ కూడా జరిగింది. అయితే గజల్స్ రాయడం మొదలుపెట్టాను. అప్పుడే ఒక ఒక ఆమెతో పరిచయం అయింది. ఆ పరిచయమే
ఇంతవరకు తీసుకొచ్చి ఈ ముఖ చిత్రానికి కూడా కారణం అయిందంటే నిజంగా మీరు నమ్మాలి. ఏనాడో ఎక్కడో అంటే చాలా ఏళ్ల కిందట ఫేస్‌బుక్‌లో జరిగిన పరిచయం. ఆమె పేరు చెప్పడం ఆమెకి ఇష్టమో కాదో కానీ నేను తప్పకుండా చెప్పాలి. చెప్పాలి. ఆమె పేరు తెలుగు తల్లి సంస్థ నడిపించే సారథి ఆమె. లక్ష్మీ రాయవరపు అని ఇక్కడ టొరంటోలో ఉంటారు. మా ఆమెకు తరపు నుంచి నిజంగా కూడా అందరి తరపు నుంచి కూడా లక్ష్మి గారికి నమస్సుమాంజలి. ఆ రోజు ఆనాటి నేను రాసిన ఒక గజల్ చదివి ఆమె జ్ఞాపకం పెట్టుకుని ఈ కొన్నేళ్ల తర్వాత తెలుగు తల్లి ఇలా ఉంది అని చెప్పి నాకు అందులో కథలు రాయించి అందులో పద్యాలు రాయించి ప్రోత్సహించిన ఆమెకు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను. అది మీ గొప్పదనం. అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద సహాయాలనే మరి విస్మరించి ఈ రోజుల్లో అలాంటి అంటే ఆ సహాయం చేసి ఆమె మీకు తోడ్పాటుగా ఉంటూ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడంలో ఆమె కృషి ఎంతో ఉంది అని మాత్రం అనిపిస్తుంది. సో మన మన ఛానల్ తరపు నుంచి కూడా అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మీకు మీరు ఇంత కృషి చేస్తూ కూడా చాలా చిన్నగా మాట్లాడుతున్నారు కానీ మాకైతే చాలా పెద్ద విషయం, అది గొప్ప విషయం. ఎందుకంటే అటు మంత్రికి సంబంధించిన వరకు మంత్రిలో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. అలాగే అంటే తెలుగు వాళ్ళలో ఎంతో మంది ప్రాముఖ్యత సాధించుకున్న మంత్రికి ఒక ప్రముఖ స్థానం. ఎందుకంటే పివి నరసింహారావు గారు మంత్రి నుంచి, అలాగే శ్రీపాదరావు గారు, అలాగే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు, అలాగే మీలాంటి సాహితీవేత్తలకు కొదవలేదు మంత్రిలో. కానీ అంటే మొట్టమొదటిసారి నా ఛానల్ ద్వారా అంటే మిమ్మల్ని మాత్రమే నేను అంటే ఒక దుర్గాదేవిగా భావించి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా మన మంత్రిలో ఉన్న విద్వాంసులను, అలాగే డాక్టర్లను, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇంటర్వ్యూ చేసి ప్రపంచానికి చాటి చెప్పాలి. మంత్రి అంటే మామూలు విషయం కాదు. మంత్రిలో పుట్టడం ఒక అదృష్టం. అలాగే మీలాంటి వారు మంత్రిలో పుట్టారు అంటే మేము కూడా ఒక గర్వంతో అంటే మాకు ఒక అహంకారం వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి అంటే మామూలు విషయం కాదు. మంత్రి అంటే ఒక ప్రపంచం. అదొక ప్రపంచం. అది బావి కాదు, అదొక సముద్రం. అక్కడ సాహితీవేత్తలకు కుదరలేదు, అలాగే పండితులకు కుదరలేదు, అలాగే ఎంతో మంది యజ్ఞాలు చేయించిన దాఖలాలు, అలాగే చండీ యాగం కేసీఆర్ గారు చేసినప్పుడు మన పూర్తి మంత్రి వాళ్ళే వంట చేశారు. అంటే మంత్రిలో ఒక విషయం కాదు, అంటే అటు సాహితీవేత్తలతో కాకుండా పండితులు, అలాగే టీచర్స్, అలాగే చదువుకున్న వాళ్ళకి కుదవలేదు మంత్రిని అదొక ఒక అద్భుతమైన భూమి అది. అటు గోదావరి, అటు గంగా, సాక్షాత్తు గంగమ్మ వారితోటి మరి మనకు అనుబంధం మంత్రి వాళ్ళకి. సో మరి ఆ గంగ నీరు తాగినందుకే కావచ్చు మనందరం కూడా అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. అలాగే ఒక్కటేమిటి అంటే మంత్రిలో కాకుండా మీరందరూ కూడా ప్రపంచం వ్యాప్తంగా అంటే అన్ని దేశాల్లో కూడా స్విట్జర్లాండ్ కానీ, జర్మనీ కానీ, అలాగే అమెరికా కానీ, కెనడా కానీ, ఇప్పుడు కెనడాలో మీరున్నారు. అమెరికాలో చాలా మంది మంత్రి వాళ్ళు, కొన్ని వేలకు మంది ఉన్నారు మంత్రిలో కూడా మంత్రి వాళ్ళు. సో అంటే ఈ సాహితీ రంగంలో అందరూ అంటే ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్కరు తీసుకున్నారు. అంటే మేము స్పోర్ట్స్ లో ఉన్నాం, మీరు సాహితీలో ఉన్నారు, సాహితీ రంగంలో ఉన్నారు. అంటే మామూలు విషయం కాదు. ఒక ప్రొఫెషనల్ అంటే ఒక పర్టికులర్ గా ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో అభివృద్ధి చెందడం అంటే ఒక స్థాయి వరకు వెళ్ళడం అనేది చాలా చాలా మామూలు విషయం కాదు. అది ఎంతో కష్టపడితే కానీ అంటే ఎన్ని రాత్రులు, ఎన్ని గంటలు, ఎంత శ్రమిస్తే కానీ మీరు ఇప్పుడు ఈ స్థాయికి రాలేదు. అంటే మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ అంటే మీకు తెలుసు అంటే ఎంత కష్టపడ్డారు, ఎలా కష్టపడ్డారు, ఎన్ని బుక్స్ చదివారు. అంటే సమయాన్ని వెచ్చించడం అంత మామూలు విషయం కాదు. సో ఎందుకంటే అది మీకే తెలుసు. అంటే మేము అంటే స్పోర్ట్స్లో ఉన్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అలాగే ఆలోచించి రాయాలి, అందరినీ మెప్పించడానికి రాయాలి, అందరికి మెప్పిస్తూ పోవాలి. అంటే ఇవాళతో ఆగేది కాదు. ఇవాళ ఒకటి మంచిగా ఉన్నదంటారు, రేపు పొద్దున బాగాలేదంటారు. సో అన్నిటిని తీసుకుని మనం ముందుకెళ్ళాలి. సో అంటే మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటి? అంటే ఏ విధంగా అంటే మీకు ఎక్కువ నచ్చే రచనలు ఏంటి? అంటే మీకు ఏ విధంగా ఎక్కువగా మీకున్న ఫోకస్ ఏ విషయంలో ఉంది? నాకు ఆ విషయంలో చెప్పాలంటే ఒక ఒకటి మీరు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే హ్మ్. మంతెనెలో పుట్టడం మన అదృష్టం. మంతని అదృష్టం కాదు. అటువంటి భూమిలో పుట్టడం మన అదృష్టం. అటువంటి మనుషుల్లో పెరగడం మన భాగ్యం కాబట్టే ఇలా ఇవన్నీ అబ్బినాయి మనకు. ఆహ్, అది ముందుగా అక్కడ ఉన్న దేవాలయాలు కానీ, ఆ గోదావరి నీళ్లు కానీ, ఆ స్థల మహాత్మ్యం కానీ, అందువల్లే ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళినా మంతని అనే ఒక దారంతోటి ముడిపడి ఉన్నాం మనమందరం.
ఆ దారం వల్లనే మనకు ఈ సఖ్యత. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న నేను, ఆ దేశంలో ఉన్న అక్కడ ఎక్కడ హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్న మీరు కలిసామంటే మనకు లింక్ ఏమిటి? ఒక్క మంథని మాత్రమే. అంతే. అలాగే విదేశాల్లో ఏ దేశంలో ఉన్న వాళ్ళని తలుచుకుంటూ మనవాళ్ళు, మనవాళ్ళు అనుకున్నామంటే ఆ సన్నిహితం మంథని వల్లనే. అదొక విషయం. తర్వాత ఇంకొకటి కవితలు ఎలా రాస్తున్నారు, మెచ్చుకుంటారంటే ఒకటి మెచ్చుకోవడానికి ప్రజల కోసం రాయడం తర్వాత మనకి మనం రాసింది మనకు సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తినివ్వాలి. తృప్తిగా ఉందా లేదా? తృప్తి చెందామా లేదా? అది ముఖ్యం. ఆ తర్వాత నా ఉద్దేశంలో అయితే నేను ఎవరిని నొప్పించే విధంగా రాయకూడదు అని. అభిప్రాయాలు ఎవరికైనా ఏమైనా ఉండొచ్చు. అవి రాతల్లో పెట్టనవసరం లేదు. రాత అంటే సరస్వతి దేవి ఇచ్చిన వరం. రాయగలుగుతున్నా. పద్యం కానీ, కవిత గానీ ఏదైనా. ఆ వరాన్ని ఇచ్చారు గదా నాకు అని దుర్వినియోగం మట్టుకు చేసుకోవద్దు. ఇష్టం వచ్చిన రాతలు రాస్తాను, దూషిస్తూ రాస్తాను. ఓహ్! ఒక హ్మ్. మతాన్ని గాని, ఒక సంస్థని గాని దూషిస్తూ రాస్తాను. నేను రాయగలను గాబట్టి రాస్తాను అనేది చాలా తప్పు. అటువంటి అభిప్రాయం ఉండకూడదు. బాగా రాసేదేదో సవ్యంగా రాస్తే మనకి మనం ప్రశాంతత కలిగేటట్టు రాసుకోవాలనమాట. అదొక్కటి ముఖ్యం. తర్వాత ఎ ఎ ఎటువంటి కవితలు ఎటువంటివి నచ్చుతాయంటే వర్ణనలు నాకు బాగా నచ్చుతాయి. ఏదైనా వర్ణన. వర్ణన. ప్రకృతి వర్ణన అయితే ఇంక చెప్పతరం గాదు. ఆహ్, మనకు అసలు నిజంగా పురాణాలు ఇదివరకు ఉండే కథల్లో ఏవైనా కూడా తీసుకోండి. వర్ణనతోటే మొదలయ్యేది. వర్ణన అంటే ఫలానా ప్రాంతంలో రాముడు సంచరిస్తున్నాడు. అడవి అంటే, ఆ అడవిని ఎంత బాగా వర్ణించేవాళ్ళు వాల్మీకి మహర్షి. అప్పుడు అడవిలో చెట్లను, జంతువులను, పాములను అన్నిటిని వర్ణించి, ఆ తర్వాత ఈ ప్రాంతంలోంచి వెళ్తున్నాడు అని రాశారు. అలా ఉండాలన్నమాట. అంటే ఒకటే రాముడు అడవిలోంచి వెళ్ళాడు అంటే ఒకటే, ఒకటే పదం అది. ఒకటే వాక్యం. అది కానీ ఎంతైనా విప్పి చెప్పొచ్చు దాని గురించి. అదే కవిలో ఉన్న పాండిత్యం అన్నమాట. గొప్పదనం. ప్రతిభ. అంటే సాహిత్యం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక కథలు గాని, అంటే అంటే గద్యం గాని, పద్యం గాని అంటే సాహిత్యం ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావడానికి ఒకప్పుడు ఒక సాధనంగా ఉండేది. అంటే అంటే పద్యాలు చదివేవాళ్ళు ఆ పద్యాల వల్ల వాళ్ళు ఒక గొప్ప అనుభూతిని పొందుతారు. అలాగే కథలు అంటే విక్రమార్కుని కథలే గాని, అలాగే ఇప్పుడు మనం మహాభారతం గాని, భాగవతం గాని, పురాణాలే గాని, ఇతిహాసాలే గాని, ఏవైనా గాని అంటే కొంతమందికి పద్యాలు చదువుతున్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది. కొంతమంది గద్యాలు చదువుతున్నప్పుడు ఫీల్ ఉంటుంది. అంటే కథలు, నవలలు అంటే ఒక కథను ఊహించుకుంటాం. అంటే మనం కథ చెప్తున్నప్పుడు ఆ ఊహలకు వెళ్ళిపోతాం. మీరన్నట్టే ఇప్పుడు వాల్మీకి మహర్షి అటు అడవిలోంచి రాముడు వెళ్తున్నాడంటే, ఆ పక్కన ఉన్న చెట్లను, బండలను అటు అంటే మన చిన్న చిన్న పక్షులను, అలాగే పాములను గాని, అంటే జంతు జాతిని గాని అన్నిటిని గూడా అంటే వర్ణించి అంటే నిజంగా మనకు అంటే ఒక మనకు అనుభూతిని కలిగించే విధంగా రాయడం అనేది నిజంగా ఆ సాహితీవేత్తలకు దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ పాదాభివందనం జేయాలి. ఎందుకంటే అది మనం ఒక ఒక తన్మయత్వంలో చెందుతాం. అంటే ఒక భక్తి విషయానికి రాసినప్పుడు భక్తి విషయంలో మనం ఆ భగవంతుని జూస్తాం. అలాగే ఒక కథ విషయం చెప్తున్నప్పుడు ఒక కొత్త హీరోని ఊహించుకుంటాం. ఎలా నడిచాడు అతను అంటే వర్ణన మీరన్నది చాలా అద్భుతమైన వర్ణన అనేది మీకెంత అందుకే అంటే దేవుడిని వర్ణిస్తాం. ఒక రాజును వర్ణిస్తాం. ఒక మనిషిని కీర్తిస్తాం. ఒక దేన్నైనా ఒక బండను గాని, ఒక చెట్టును గాని వర్ణించాలంటే అలా ఆ ఊహను అది దగ్గరగా చూపిచ్చేదే సాహిత్యం. ఆ సాహిత్యాన్ని అంటే మీరు అనుభూతి చెందుతున్నారు గనక అంటే నేను కూడా చిన్నప్పుడు అంటే రాసేది. కానీ అలా ఇంత గొప్పగా రాయకపోయేది. జస్ట్ చిన్న చిన్నగా రాసి అందరితోని అంటే శభాష్ అనిపించుకునేది. కానీ ఇప్పుడు ఈ విధంగా మీరు ఇంత స్థాయికి వెళ్ళడం అంటే ఇప్పుడు మీకు మీకు చాలా పత్రికలు కూడా దీంట్లో అంటే వెబ్‌సైట్‌లో పత్రికలు కూడా ఉన్నాయి. అలాగే మాసపత్రికలు. ఆ మాసపత్రికల లోపట గడుగ్గా ఇవన్నీ మీరు రాసిన వాటిని నేను చూసాను. సిరిమల్లెలు ఇవన్నీ నవలలున్నాయి. అంటే వివిధమైన అంటే అందరూ కూడా మిగతా వాళ్ళు మీ వాళ్ళందరూ కూడా దీంట్లో చేరి అద్భుతమైన రచనలు చేశారు. అంటే ఎంతో సమయాన్ని వెచ్చించారు. సో, అంటే మామూలు విషయం గాదు. అంటే సాహిత్యం ముఖ్యంగా
ప్రజలను చేరుకోవడానికి అంటే ప్రజలకు ఒక నాలెడ్జ్ షేరింగ్ కోసం ఉపయోగపడేది. దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆ విషయం ఏమంటే రాసేవాళ్ళు ఉంటారు. అది ఆదరించే వాళ్ళు కూడా ఉండాలి. ఆదరించడం అంటే ఆహ్, మా మెచ్చుకోవడం అని కాదు. ఆదరించడం అంటే అదొక పుస్తక రూపంలో వచ్చింది. అది తీసి చదువుతాము. లేకపోతే ఫలానా చోట ఉన్నది తీసి చదువుతాము. చదివి మా అభిప్రాయం చెప్తాం. అది విమర్శ అయినా పర్వాలేదు. మంచి మెప్పుకోలే అవసరం లేదు. విమర్శ అయినా కూడా చెప్పాలి. విప్పి చెప్పాలన్నమాట. అది చెప్పకపోతే మనసులో అనుకుంటే ఎవ్వరికీ తెలీదు. రాసేవాళ్ళకి అసలే తెలియదు. అభిప్రాయం ఏంటో చెప్తే అది ఈ విమర్శ అయినా వాళ్ళు అది దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ! అలా అటువంటప్పుడే సాహిత్యం ముందుకు వెళ్తుంది. వాళ్ళెవరో రాసారు, ఇలా చూసాను, అక్కడ పెట్టాను అంటే సాహిత్యం ముందుకు వెళ్ళదు. రాసేవాళ్ళు కూడా రాను, 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 రాను తగ్గిపోతారు. ఇంకోటేంటంటే మనకు వచ్చిందేమిటో ఇతరులకు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేయాలి. విద్య కానీ చిన్న చిన్న విషయాలు మనకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు తాతలు కూర్చుని కథలు చెప్పేవాళ్ళు అంటే అదే కారణం. వాళ్ళకు వచ్చిందేదో పిల్లలకు చెప్తూ ఉంటేనే వస్తది. కూర్చోబెట్టి నేర్పిస్తాను బడి అంటే అది వేరు. బడిలో నేర్చుకుంటారు. బడిలో నేర్చుకోనివి చాలా ఉంటాయి. మనకు పూర్వకాలం నుంచి వేదాలు అవన్నీ వచ్చినవంటే రాసి పెట్టినవి కాదు గదా! అది నోటితో చెప్పినవే. కాబట్టి అలా నోటితో చెప్తూ మన దగ్గర ఉన్న వాళ్ళకు చెప్తూ ఉంటే అలాగే విస్తరిస్తుంది. ఇంకొకటేంటంటే మనం ఏదన్నా పలికినా మంచి ఇలాంటివి చదివినప్పుడు, కథలు చెప్పినప్పుడు మంచి మాటలు మాట్లాడతాం. మన మంచి మాటలు మాట్లాడినప్పుడు మన చుట్టూ ఆ మంచితనం పాజిటివ్‌నెస్ అన్నది పరుచుకుంటదనమాట. అప్పుడు చెడు అంటే చెడు అని కాదు. విపరీతమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి. రాకుండా ఇటువంటివి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు గదా! అవి కాపాడుతూ ఉంటాయన్నమాట. అప్పుడు అందుకని మంచి పుస్తకాలు చదవడం, మంచిని మాట్లాడడం చాలా ముఖ్యం. ఇగ మనం చిన్నవాళ్ళకి చెప్తే, ఆ చిన్నవాళ్ళు వాళ్ళకి చెప్తారు. మనం ఏం బోధిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారన్నది ఎవ్వరు మర్చిపోకూడదు. ముఖ్యంగా పిల్లల సంగతి. మ అలా మనం పెరిగాం. మన వాళ్ళు బోధించారు. మనం మంచి నేర్చుకుని పెరిగాం కాబట్టే ఈనాడు ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడనో ఇంకెక్కడనో ఉండేవాళ్ళం. అదొకటి. ఇంకోటేంటంటే హ్మ్. ఇంతకుముందు మీరడిగినట్టు ఏ విషయంలో వర్ణన చెయ్యకపోతే ఆనాటి కవులే వర్ణన చెయ్యకపోతే విష్ణుమూర్తి ఎలా ఉండేవాడు? సరస్వతీదేవి ఎలా ఉండేదని మనకెలా తెలిసేది? వాళ్ళు ఒక ఒక పెట్టేసి సరస్వతీదేవి అనంటే తెలియకపోయేది గదా! ఆ విషయం అందుకనే వర్ణన ముఖ్యమని. అయితే ఈ రోజటికి మరి టైము అవుతున్నదనుకుంటా. ఆ! ఓకే. ఓకే. మనం దీన్ని పార్ట్ 2 గూడా మనం ఖచ్చితంగా మళ్ళీ అతి త్వరలోనే మనం విడుదల చేద్దాం. సో, ఇంకా చాలా అడిగేటివున్నాయి మిమ్మల్ని. ఎందుకంటే మీరు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అడిగే వాటికంటే మీరు చెప్పాల్సిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అనుభూతి అంటే మీరు వర్ణన ఇప్పుడు మీ మాటల్లోనే మేము ఆ అనుభూతిని పొందుతున్నాం. సో, పార్ట్ 2 అతి త్వరలోనే మనం విడుదల చేద్దాం. సో, పార్ట్ 1 మనకు ఈరోజు రాత్రి గాని, రేపు పొద్దున గాని మనకు యూట్యూబ్ ఛానెల్‌లో వస్తుంది. మీరందరూ గూడా చూసి ఆనందించండి. ఈ విధంగా అంటే మీ అతి విలువైన కాలాన్ని అటు మా కోసం వెచ్చించినందుకు, మా ఛానెల్ కోసం వెచ్చించినందుకు, అలాగే మీ మీ ఆహ్, అద్భుతమైన రచనలు గూడా మాకు భవిష్యత్తులో మేమందరం చదువుతాం. వెబ్‌సైట్ గూడా నేను ఓపెన్ చేశాను. చాలా చూస్తున్నాం. అంటే ఇంకా చదవడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే దీన్ని అంటే ఒక్కొక్కటి ఏది చదవాలి ముందు, ఏది తర్వాత చదవాలని అనుకుంటున్నాం. అన్ని చూస్తూ వస్తున్నాం. సో, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంది అవన్నీ చూస్తూ వస్తున్నాం. తప్పకుండా చదువుతాను. దాని వివరణలు గూడా మళ్ళీ ఇస్తాం మీకు. భవిష్యత్తులో మళ్ళీ ఒక మీ పార్ట్ 2 ఇంటర్వ్యూలో మళ్ళీ అతి త్వరలోనే కలుద్దాం. తప్పకుండా కలుద్దాము. ధన్యవాదాలు. ఆహ్, చాలా సంతోషం. అసలు ఈరోజు మొట్టమొదటిగా మనం ప్రారంభించి ఇలా చే ఆహ్, ఇలా ముఖాముఖి పెట్టుకున్నందుకు ఆహ్, రాంప్రసాద్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నేను చాలా చిన్నవాడిని. మీకన్నా చాలా చిన్నవాడిని. ఎందుకంటే చిన్న మీ విషయం అంటే ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి పరిచయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి చూసిన వీడియోలు ఎవరైనా ఒకరు
ప్రేరణ పొంది వాళ్ళు కూడా అటు మన తెలుగుకి సేవ చేయాలనే సంకల్పం కలగొచ్చు. మన పిల్లలకే కలగొచ్చు. ఎవరికైనా కలగొచ్చు. అంటే మంచిని మనం అంటే తీసుకెళ్ళాలి సమాజంలోకి. ముఖ్యంగా అంటే ఈ కాలం లోపట ఇక్కడ ఉన్న అంటే సంస్కృతి సంప్రదాయాలు చాలా మట్టుకు మారుతున్నాయి. అలా బొట్టు అంటే కట్టు, బొట్టు అని మనం అంటాం. అంటే మన అమ్మవారంటే చీర కడతాం. సో, బొట్టు పెడతాం. అంటే ఆ బొట్టు పెట్టిన ఆ తర్వాతనే మనం చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తది. అమ్మవారు అంటే ప్రతి స్త్రీలో గూడా అమ్మవారిని జూస్తుంటాం మనం. సో, మీరు కెనడాలోకి వెళ్ళిన తర్వాత గూడా మీరు అంటే మా తెలుగుదనాన్ని కాపాడుతున్నారు. ఒకటి సాహితీ రంగంలో గాకుండా గానీ అంటే మీ కట్టుబొట్టు ద్వారా గూడా సమాజానికి ఒక విధమైన అంటే మీరు ప్రేరణ కలిగించే అవకాశం ఉంది. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఈరోజు బుధవారం. ఇది అమ్మవారి రోజు. అలాగే ఈరోజు సప్తమి మంచి రోజని ఈరోజు మనం స్టార్ట్ చేశాం. సో, భవిష్యత్తులో గూడా మనం మరొక వీడియో చేద్దాం. మరొక వీడియో ఏంటి కంటిన్యూయస్‌గా ఎన్నో వీడియోలు చేద్దాం. అంటే ఎన్నో వివరాలు చేద్దాం. అక్కడ మీకు కెనడాలో ఉన్న మీరు ఎన్నో వీడియోస్ గూడా మాకు షేర్ చేయొచ్చు. అంటే మేము కెనడాలో మీరుంటున్నందుకు అంటే మా తెలుగు వారికి తరపున మీరు కెనడాలో ఒక మంచి అంటే మాకు పేరు తెచ్చే ఒక ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పుడు మా చిన్న ఒక పని ఇది మాకు అది పెద్ద మీకు అంటే మీకది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ మాకది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషమైంది. ఇన్ని విషయాలు వయసులో చిన్నయినా కూడా చక్కగా అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఇలా ప్రచారం చేయడం చాలా మంచి విషయం. చాలా మంచి ఆహ్, భగవంతుని దయ, అమ్మవారి ఆశీస్సులు. విజయవాడ దుర్గమ్మ వారు ఆశీస్సులు. ఈరోజు మిమ్మల్ని కూడా మీలో కూడా అమ్మవారిని నేను చూసుకుంటున్నాను. ఎందుకంటే సాహితీవేత్త అంటే అమ్మ సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళందరూ కూడా ఆ ముగ్గురు కూడా ఒకటే స్వరూపం. దుర్గమ్మ వారి స్వరూపం. సో, మీరు మంచి మంచి విషయాలు మాకు ఇలానే బోధిస్తూ ఉండాలి. మా ఛానెల్‌కి మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉండాలి. సో, తప్పకుండా మరొకసారి పునర్దర్శనం మీది ఉండాలి. రెండో పార్ట్‌లో మళ్ళీ మనం కలుద్దాం. థాంక్ యూ ఫర్ తప్పకుండా యువర్ కలుద్దాము. జై ప్రీషియస్ టైమ్. జగన్నాథ్. మీరు క్లోజ్ చేస్తున్నారా? అదే పోతాంది. ఇంకో ఫ్యూ సెకండ్స్‌లో పోతదని వచ్చింది. బట్ వీడియోలో ఇది గూడా వస్తదేమో, నేనింకా స్టాప్ చేయలేదు.